హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు పొట్టు మినప గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్స్లోకి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను నైట్ మొత్తం నానబెట్టాను పొట్టు మినపప్పు అనేది. చూసారా, నైట్ మొత్తం నానబెడితేనే ఇది పప్పు అనేది మంచిగా నానుతుంది. ఒక కప్పు ఉప్మా రవ్వ నానబెట్టి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు కొత్తిమీర, కరివేపాకు, మీడియం సైజు ఆనియన్. ఇప్పుడు ఫస్ట్ మనం నానబెట్టి పెట్టుకున్న పొట్టు మినపప్పుని మిక్సీ పట్టేసుకున్నాము. ఇది పప్పు అనేది మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే ఏంటంటే వడలు వేయడానికి రాదు. వీడియోలో చూపించిన విధంగా పట్టుకుంటే వడలు అంటే గారెలు వేయడానికి చాలా బాగా వస్తాయి. మనం ముందుగా నానబెట్టుకున్న ఉప్మా రవ్వని కూడా వేసేసుకుందాము. వాటర్ అన్నీ తీసేసి వేసేసుకుందాము. ఉప్మా రవ్వ వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి ఒకసారి అన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. సోడా వేస్తే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. సోడా అవాయిడ్ చేయండి, అది కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెలు అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, గారెలు వేసేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెలు అనేది వేసుకోండి. లేకపోతే లోపల మనం హైలో పెడితే గ్యాస్ అనేది బయట వరకే ఉడుకుతుంది, లోపల ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హైలో గారెలు అనేది వేసుకోవాలి. గారెలన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత 1 బై 1 టర్న్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే గారెలు అనేది మంచిగా కుక్ అవుతూ ఉంటాయి. గారెలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు. చూసారా, ఈ కలర్ అయితే బాగుంటుంది. టేస్టీ పొట్టు మినపప్పు గారెలు అయితే రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్.